మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో ఉపనిషత్ వాహిని క్రమంలో భాగంగా కైవల్యోపనిషత్తు గురించి, దాని విషయ విశేషాల గురించి మనం ఆచార్య డాక్టర్ మసన్ చెన్నప్ప గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్తే. బ్రహ్మ అంటే వేదము, వేదములకు కారణమైన వాడు. యోని అంటే కారణం తల్లి. బ్రహ్మయోని అంటే తెలుసుకునేవాడు. భూతయోని అనే పదం కూడా ఉంది ఇందులో. భూతయోని అంటే పంచభూతాలకు కారణం, పంచభూత నిర్మితమైనటువంటి ప్రపంచానికి కారణం. కాబట్టి భూతయోని. తర్వాత బ్రహ్మయోని. ఇక్కడ బ్రహ్మయోని అంటే బ్రహ్మశబ్దం ఏదో బ్రహ్మ అనే సరస్వదేవి అట్లా చెప్పుకోవడానికి వీల్లేదు. బ్రహ్మశబ్దానికి వేదం అని అర్థం అన్నమాట. కాబట్టి వేదానికి కారణమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్తున్నాడు. విభుం చిదానందమరూపమద్భుతం. ఎంత చక్కగా మిగతా ఉపనిషత్తులు ఏ విధంగా వర్ణిస్తున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఉపనిషత్తు కూడా ఇలాగా చెప్తుంది. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం. ఉమా సహాయం అన్నారు. ఇక్కడ ఉమా అంటే మామూలుగా పార్వతి. ఇక్కడ బ్రహ్మ విద్యకు ఉమా అని పేరు ఉపనిషత్తుల్లో. ఆ విద్యా సమేతుడు కదా పరమాత్మ. బ్రహ్మలో ఏముంది? బ్రహ్మ విద్య ఉంది. ఆయన విద్యా సమేతుడు కదా, జ్ఞాన సమేతుడు కదా, జ్ఞాన స్వరూపుడు కదా. కాబట్టి అక్కడ ఆ శబ్దానికి అది అర్థం అన్నమాట. ఇక్కడ ఈ అర్థం పౌరాణికమైనటువంటి అర్థం కాదు. అక్కడ పరమేశ్వరం. పరమేశ్వరం అంటే చాలా సూక్ష్మమైనటువంటి వాడు అతడు, భగవంతుడు పరమేశ్వరుడు. ప్రభుం త్రిలోచనం అన్నాడు. ఇక్కడ త్రిలోచనం అనగానే శివుణ్ణి సరే. త్రిలోచనం అంటే ఏంటి? మూడు లోకాలను చూడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అన్నమాట. అతని అనేకమైన శిరస్సులు. అతనికి నిజానికి 2 కాళ్ళు, 2 చేతులు, కళ్ళు లేవు. కానీ అనేకం కదా. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద. కాబట్టి దాన్ని బట్టి అన్నమాట ఇక్కడ త్రిలోకం అంటే 3 లోకాలను ఆయన చూడగలుగుతాడు. ఆయన అది త్రిలోచనుడు అన్నమాట. కాబట్టి 3 లోకాలే ఆయనకు. 3 లోకాలను చూడగలిగినటువంటి శక్తిశాలి. ఏకకాలంలో చూడగలుగుతాడు. మనం ఒక వస్తువును చూసిన తర్వాత ఇంకో వస్తువును చూస్తాం. మనం పరోక్షంగా ఉన్న వస్తువులను మనం చూడదాలి. కానీ ఆయన 3 లోకాలను ఏకకాలంలో చూడగలిగిన వాడు కనుక త్రిలోకము. త్రిలోచనం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్. తమస్సు కంటే వేరుగా ఉన్నటువంటి వాడు, చీకటి కంటే వేరుగా ఉన్నవాడు, అవిద్య కంటే వేరుగా ఉన్నవాడు. మనకు వేదంలో కూడా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతి మృత్యుమేతి నాణ్యపంథ విదితేయనాయ. అక్కడ తమస పరస్తాత్ ఆ శబ్దం భగవద్గీతలో కూడా గ్రహింపబడింది. కాబట్టి చీకటికి అవతల ఉన్నవాడు అంటే చీకటి లేనివాడు అన్నమాట. చీకటిని తొలగించేవాడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు, అవిద్యను తొలగించేవాడు అని అర్థం అన్నమాట. తర్వాత అటువంటి సయేవ సర్వం యద్భూతం
యచ్చ భవ్యం సనాతనం యద్భూతం, ఇది బాగా చెప్తుంది, యద్భూతం ఇదివరకు ఉన్నవాడు, పరమేశ్వరుని యొక్క స్వరూపమే చెప్తున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడంటే ఆయన యద్భూతం ఇదివరకు ఉన్నవాడు, తర్వాత యచ్చ భవ్యం భవిష్యత్తులో కూడా ఉన్నవాడు, సనాతనం 3 కాలాల్లో ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు, అంటే త్రికాలాల్లో ఉన్నటువంటి వాడు. అది ఈ విధంగా. తర్వాత సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా. అన్ని ప్రాణుల్లో ఉన్నాడు, అన్ని ప్రాణులు అతనిలో ఉన్నాయి. యస్సు సర్వాణి భూతాని ఆత్మన్నేవానుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విచికిత్సతి. మనిషికి దుఃఖం కలగకపోవడానికి ఒక కారణం చెప్తున్నాడు. నాకెందుకు దుఃఖం వస్తుంది? కోరుకుండడం వల్ల, కోరిక జరగకపోవడం వల్ల వస్తుంది. దుఃఖం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి నువ్వు? అన్ని ప్రాణులు భగవంతునిలో ఉన్నాయి, భగవంతునిలో అన్ని ప్రాణులు ఉన్నాయనే ఒక్క ఆ జ్ఞానాన్ని నువ్వు పొందాలి. ఇది చాలా గొప్పది. అది దాన్ని ఎక్కడ తీసుకున్నాడు? ఇక్కడ కైవల్యోపనిషత్తులో ఆ వేదాంతర్గతం యజుర్వేదంలో 40వ అధ్యాయంలో ఉన్నటువంటి మంత్రాన్ని ఇక్కడ తీసుకున్నాడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని. పరమాత్మలో అన్ని ప్రాణులను చూడు, పరమాత్మలో అన్ని ప్రాణులను చూడు, అన్ని ప్రాణుల్లో పరమాత్మను చూడు. అప్పుడు నీకేది ఉండదు, సమదృష్టి ఏర్పడుతుంది. అసలు నిజమైన పండితుడు అనే శబ్దానికి భగవద్గీతలో కూడా మంచి అర్థం చెప్పారు. పండితుడు సమదర్శనుడు అన్నమాట. పండితుడానికి ఏదో పండ అంటే జ్ఞానం కలిగిన వాడు అని వేరే అర్థాలు చెప్తారు, కానీ పండిత సమదర్శన కదా అమ్మ. సమదర్శనుడు కావాలి. అది అంతటా పరమాత్మను చూడాలి. అంతటా సమానంగా ప్రకాశించే పరమాత్మను చూడడమే సమానం. అటువంటి దృష్టి కలిగినటువంటి వాడే పండితుడు అన్నమాట. సమదర్శనుడు కావాలి, పండితుడు అన్నమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. చాలా ఇది గొప్ప 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 శ్లోకం ఈ దీంట్లో. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా. నాణ్యేన హేతున అన్నాడు. ఇంకో మార్గమే లేదురా బాబు. నువ్వు పరబ్రహ్మను చేరాలంటే ఒకటే, పరబ్రహ్మను అన్ని ప్రాణుల్లో చూడు, అన్ని ప్రాణుల్ని భగవంతునిలో చూడు. అప్పుడు నీకు ఏ దుఃఖం ఉండదు, ఏ అవరోధం ఉండదు పరమాత్మ యొక్క సాక్షాత్కారానికి అని చాలా చక్కగా మనకిక్కడ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మాయ, ఇందులో కూడా మాయ శబ్దం వచ్చింది. ఈ మాయ నుంచి ఎలా విడివడాలి కదా ఫస్ట్. ఈ మాయ అనేది దాని గురించి చాలా మంది మాయ అంటే లేనిది అంటారు, మాయా ప్రకృతి అంటారు. మాయా ప్రకృతి అని ఎందుకంటారంటే అందుకే కదా అమ్మవారిని విష్ణుమాయ అంటారు. అమ్మ ప్రకృతి. మాయ పక్కన లేకపోతే అంటే ప్రకృతి లేకపోతే సృష్టి రచన చేయడానికి పిండి లేకపోతే రొట్టెట్ట తయారు. ఇక్కడ సయేవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్తాయ కరోతి సర్వం స్త్రియన్నపానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్ పరితృప్తిమేతి. అది మనిషి ఏం చేస్తున్నాడంటే మాయామోహితుడై, అంటే ప్రకృతి బంధనాల్లో చిక్కి ప్రపంచ పదార్థాల చేత మోహితుడై ఏం చేస్తున్నాడు? ఇతడు సుఖాల వెంట పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఇతనికి దుఃఖమే ఎదురవుతుంది పర్యవసానంగా. ఎంత సుఖం కోసం వెంపరులాడుతాడో చివరికి అతనికి దుఃఖమే ఎదురవుతుంది. అయితే ఇక్కడ ఈ మాయ వల్ల, ఈ ప్రకృతి వల్ల ఏం చేస్తున్నాడు? భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇతడు భోగిగా మారిపోయాడు ఇతడు. కానీ భోగిగా ఉన్నంత వరకు బంధనాల నుంచి బయటపడ్డాడు. కాబట్టి వీడు యోగి కావాలి, యోగ మార్గంలోకి వెళ్ళాలి. అంటే భోగ మార్గానికి ప్రేయో మార్గం అని పేరు, యోగ మార్గానికి శ్రేయో మార్గం అని పేరు. కాబట్టి భోగ మార్గం నుంచి ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గంలోకి దానికి వివేకం కావాలి. అది ఆ వివేకం కావాలంటే శాస్త్రాధ్యయనం కావాలి, అందుకు ఒక గురువు కావాలి, మంచి గురువు కావాలి, శ్రద్ధ కావాలి. అది అట్లా. అప్పుడు ఇంక అడుగుతున్నాడు, అశ్వలాయనుడు అడుగుతున్నాడు, నాయన మళ్ళీ ఇప్పుడు మోక్షాన్ని కూడా పొందేవాడు ఉంటాడు కదా, మోక్షాన్ని కూడా పొందిన తర్వాత ఏమవుతాడు? ఒక మంచి ప్రశ్న వేశాడు. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయేవ జీవస్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తనస్తు జాతం సకలం విచిత్రం
ఆధారమానందమఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయంచా. అది ఎవరైతే ఈ యొక్క ప్రపంచంలో సుఖదుఖాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ సుఖదుఖాల యందు సమానమైనటువంటి స్థితి అంటే ద్వంద్వ సహిష్ణుత, ద్వంద్వాలకు అతీతులు కావాలి. బంధం లేకుండా మానవమానాలు, సుఖదుఖాలు, లాభనష్టాలు వీటికి అతీతంగా ఎవరైతే ఉన్నారో అంటే ఈ ప్రపంచ పదార్థాలతో క్రీడించకుండా ఎవరైతే ఉన్నారో ఈ క్రీడ నుంచి ఎవరైతే బయటపడతారో వాళ్ళు ఎక్కడికి వెళతారు? వాళ్ళు పరమాత్మలోకి, వాళ్ళు పరమాత్మలో ప్రవేశించడానికి అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. మిగతా ఉపనిషత్తులకు ఈ ఉపనిషత్తుకు తేడా ఏంటండి? ఇతర ఉపనిషత్తుల్లో కొన్ని చర్చలు ఉంటాయి, తర్వాత కథలు ఉంటాయి, చర్చలు ఉంటాయి, కథలు ఉంటాయి, గహనమైన విషయాలు ఉంటాయి, తర్వాత యోగ విషయాలు అవి ఉంటాయి. కానీ ఇందులో ఇక్కడ ఏం చేశాడంటే బ్రహ్మ జిజ్ఞాస కలిగిన వాడు కావాలి, తర్వాత పరబ్రహ్మను తెలుసుకోవడానికి యోగ్యతలు ఏంటివి, పరబ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి, తర్వాత పరబ్రహ్మలో ఉండి అతడు ఆనందాన్ని పొందిన తర్వాత చివరికి వాడు ఏమవుతాడు అది కూడా చెప్పినాడు ఇక్కడ. అది ఆ విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. త్రిషుధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివః మయ్యేవ సకలం జాతం మయి ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయం అస్మహం. నేనే ఈ 3 సృష్టి స్థితిలయాలు చేసేవాడిని నేనే అని ఆ పరమాత్మ చెప్పినటువంటి విషయాలు చెప్పినాడు. తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తాది అవస్థలు నాకు లేవు, పరమాత్మకు లేవు, కేవలం జీవునికి మాత్రమే ఉన్నాయనే విషయం కూడా ఇందులో మనకు తెలియజేశాడు. అవస్థాత్రయం లేదు, అవస్థాత్రయం కూడా చెప్పినాడు. తర్వాత ఇక్కడ ఇంకో విషయం, అపాణి పాదోహమచించ శక్తి పశ్యామ్య చక్షు సశృణోమ్య కర్ణః. అది అపాణి, అరే నాకు ఏమి చేతులు లేవు, పాదములు లేవు, తర్వాత మనస్సు నాకు అవసరం లేదు, ఆలోచించడానికి మనస్సు అవసరం లేదు, నడవడానికి కాళ్ళు అవసరం లేదు, చేయడానికి చేతులు అవసరం లేదు. పశ్యామ్య చక్షు, చూడడానికి చక్షువులు అవసరం లేదు. సశృణోమ్య అకర్ణః, వినడానికి కర్ణములు అవసరం లేదు. అహం విజానామి వివిక్త రూపో అన్నాడు. కానీ నేను అన్నింటిని కూడా తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని. నచాస్తి వేత్త మమ చిత్ సదాహం. అది నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు లేడు అని చెప్తున్నాడు. పరమాత్మను పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు లేడు. అందుకే వేదవేద్యుడు అనే పదము భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగపడే పదం. కానీ అంతేకాదు వేదాతీతుడు అనే పదం కూడా ఉంది. అంటే వేదాన్ని చదవడం వల్ల కూడా పరమాత్మ స్వరూపం మనకు పూర్తిగా తెలియదు అన్నమాట. అట్లా అదే విధంగా ఓంకార స్వరూపుడు అనే పదం ఉంది, అన్నిటికీ అతీతమైన స్వరూపం కదా. ఈ శ్లోకం మనకు కఠోపనిషత్తులు కూడా కనిపిస్తుంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి గురువు అశ్వలాయనునికి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. అది ఎవరైతే ఇక్కడ వేదాంత విజ్ఞానం అన్నాడు. వేదం అంటే 4 వేదాలు వస్తాయి, వేదాంతాలంటే ఉపనిషత్తులు వస్తాయి. ఉపనిషత్తుల్లో ఉన్న కర్మకాండ కాదు, అంతం వేదాంత జ్ఞానం. వేదాంత జ్ఞానం కాదు, వేదాలకు అంతం చివరిలో వచ్చినాయి కాబట్టి ఉపనిషత్తులు. ఈ వేదాంత జ్ఞానం చేత ఎవరైతే సునిశ్చితార్థం అన్నమాట, నిశ్చితమైనటువంటి అర్థం ఏర్పడుతుందన్నమాట. అంటే నిశ్చితమైన అభిప్రాయం అంటాను చూడండి, అట్లా నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఏర్పడడం వల్ల అటువంటి వాళ్ళు సన్యాసయోగాద్యతయ, వాళ్ళు ఏం చేస్తారు? సన్యసిస్తారు. అంటే కర్మఫల త్యాగం చేస్తారు. అదనమాట సమస్త కర్మఫలాల నుంచి వాళ్ళు విముక్తులైపోతారు. ఆ విధంగా అయినటువంటి వాళ్ళు ఎవరైతే యతయః అన్నాడు ఇక్కడ. యతయః అన్నారు అంటే యతులు అన్నమాట, యతీశ్వరులు అన్నమాట వాళ్ళు. అయితే అటువంటి వాళ్ళు శుద్ధ సత్వాహ అన్నాడు. మనకు సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉన్నాయి. కానీ యోగులు కానీ యతులు కానీ శుద్ధ సత్వం కలిగినటువంటి వాళ్ళు.
అంటే తమో గుణము లేదు, రజో గుణము లేదు, సత్వగుణము లేదు, శుద్ధ సత్వం అన్నమాట. అలాంటి అలా ప్రకాశ అంటే భగవంతునిలో ఉండి ఆనందాన్ని పొందడానికి అనువైనటువంటి గుణం అన్నమాట. అది శుద్ధ సత్వం. అది వాళ్ళు బ్రహ్మలోకేషు పరాంతకాలే, వాళ్ళు మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు పరాంతకాలే అన్నాడు. ప్రళయం దాకా వాళ్ళు అక్కడ మోక్షానందాన్ని పొందుతారు. పొంది పరామృతాత్ పరిముచ్చంతి సర్వే అంటే వాళ్ళు బంధ విముక్తులయ్యి ఆ మోక్షాన్ని పొందుతారు. అంటే పరమాత్మలో ఉండి ఆనందాన్ని పొందగలుగుతారు. అంటే ఒక కైవల్య స్థితికి చేరినటువంటి వాళ్ళ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో చెప్పాడు ఇక్కడ. ప్రపంచ స్వరూపాన్ని తెలియజేశాడు, ప్రపంచ స్వరూపాన్ని తెలియజేశాడు, పరమాత్మ స్వరూపాన్ని తెలియజేశాడు, పరమాత్మను పొందడానికి మార్గాలు తెలియజేశాడు. తర్వాత కైవల్యం అంటే ఏంటి? కైవల్యం అంటే మోక్షమే, మోక్షానికే పర్యాయ పదం అన్నమాట. వీడు కేవలుడు కావడమే మోక్షం. కాబట్టి వాళ్ళు మోక్షానందాన్ని పొందగలిగిన స్థితిలో ఉండి మోక్షానందాన్ని పొందేవాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ఆదిలో మళ్ళీ వాళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళు అంటే మోక్షానందాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ రావాల్సిందే అన్నమాట. అంటే ఎందుకోసం అంటే మళ్ళీ చేయడానికి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఒక కోటి సంవత్సరాలకు ప్రళయం వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఎవడైనా మోక్షాన్ని పొందాడు అనుకోండి, వాడికి ఈ కోటి సంవత్సరాల సుఖం లభిస్తుంది కదా. అదే వాడికి కావాల్సిన బెనిఫిట్ అన్నమాట. కాబట్టి అందుకే పరాంతకాలే ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ఆదిలో మళ్ళీ వాడు శరీరధారి కావలసిందే. ఎవడైతే మోక్షార్హత పొంది మోక్షానందాన్ని పొందాడో పరాంతకాలంలో వాడు ఒక జ్ఞానిగా, ఒక గురువుగా, ఒక యోగిగా మీరు అన్నట్టుగా వాళ్ళంతా లీడ్ చేస్తాడు అదన్నమాట. అటువంటి వాళ్ళని ఆ విధంగా చేస్తారు. కాబట్టి అందుకే మనిషి ఎక్కడికి పోయినా వాని వెంట కర్మ వెళుతూ ఉంటుంది. వాడి కర్మఫలం ఉంటుంది. ఈ కర్మఫలమే అతనికి శరీరం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మానవ శరీరం మనకు లభించింది అంటే మనం పూర్వజన్మలలో వాసన కోరికలు కూడా ఒకటే కదా. అంతే. ఇవన్నీ కలిపి మనకి మనిషి రూపం అనేది వచ్చింది, మనుష్య రూపం వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏదో వాక్కు మనస్సు రెండింటిని కలిపి భగవంతుడు మనిషిని నిర్మించారు అంటారు. కానీ వాక్కును మనసును రెండింటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకే త్రికరణ శుద్ధి చాలా ముఖ్యమైనటువంటిది. మనస్సు చేత, వాక్కు చేత, కర్మల చేత. వాడు పరిశుద్ధుడై ఉండాలన్నమాట. అందుకే వాడు జ్ఞాని కావాలి తప్పకుండా. ఎంతైనా కూడా ఏ కర్మ చేయాలి అంటే జ్ఞానం కావాలి. కర్మఫలాలు విడవాలన్నా జ్ఞానం కావాలి. తర్వాత కర్మఫలాలను విముక్తి పొందినటువంటి వాడు ఎవరిని చేరాలి? వానికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలి. కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేశారంటే నిష్కామ కర్మ వల్ల మృత్యువును జయించవచ్చు, జ్ఞానం వల్ల మోక్షాన్ని సాధించవచ్చు అని మన వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు శరీరంలో మనం ఎక్కడ ఉన్నాము, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పరమాత్మ అంతటా ఉన్నాడు, పరమాత్మలో మనం ఉన్నాం. అయితే అంతటా ఉన్నటువంటి పరమాత్మను చేరుకోవాలి. అతను అంతటా ఉన్నటువంటి పరమాత్మను మనం ధ్యానించాలి. ఎక్కడ ధ్యానించాలి? మనం హృదయ కమలంలోనే ధ్యానించాలి. అదే దహరాకాశం, అక్కడే ధ్యానించాలంటాడు. అదే విధంగానే నభూమిరాపో నచ వహినిరస్తి నచానిలో మేస్తి నచాంబరంచ ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం. ఇక్కడ గుహాశయం అన్నాడు. ఇక్కడ ఇదొకటి గుహనే అన్నమాట. నిజానికి ఇది కదా, ఇది గుహ లాంటిది. ఆ గుహలో ఆయన ఉంటాడు. కొన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడిన అంశాలు ఏంటివి అంటే ఆ జీవుడు అండంలో ప్రవేశిస్తాడు కదా, స్త్రీ గర్భంలో ఆ శరీరంలో ప్రవేశించేటప్పుడు భగవంతుడు కూడా జీవునితో పాటు ప్రవేశిస్తాడు అని చెప్తాడు. అయితే మన హృదయ కమలంలోనే అతన్ని ధ్యానించాలి అని మనకు ఈ కైవల్యోపనిషత్తు చాలా చెబుతూ ఉంది. తర్వాత ఇంకా అణోరణీయాన్ అహమేవ తద్వన్ మహానసం విశ్వమహం విచిత్రం పురాణోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్తి చెప్తున్నాడు. ఉపనిషత్తులు చెప్పే విషయాలే. ఇప్పుడు మనకు అణోరణీయం మహతో మహీయం అంటే పరమాణువు కంటే సూక్ష్మమైన వాడు పరమాత్మ.
ఏది పెద్దదో మరి అంతకన్నా పెద్దది ఉందో పెద్దవాడు దానికంటే కూడా పెద్దవాడు. పెద్దటువంటి వాడు అన్నమాట. అందుకే మనకు కఠోపనిషత్తులో ఒక విషయం స్పష్టం చేయబడ్డది. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. చాలా సూక్ష్మంగా చెప్తాడు నచికేతునికి యమాచార్యుడు. అక్కడ పరం అంటే సూక్ష్మం అన్నమాట, సూక్ష్మం అన్నమాట. అయితే ఆ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. సూక్ష్మములలోకి వెళ్ళి సూక్ష్మమైంది ఏమిటి? అసలు నిజానికి పరమాణువులు సూక్ష్మమైనవి. మనం కూడా జీవాత్మలం కూడా సూక్ష్మమైనటువంటి వాళ్ళు. అంటే సూక్ష్మమైనటువంటి జీవాత్మల కంటే, సూక్ష్మమైనటువంటి పరమాణువుల కంటే సూక్ష్మమైన వాడు పరమాత్మ. అటువంటి వాడిని తెలుసుకుంటే మనకు మోక్షం లభిస్తుంది అని చెప్తాడు. అంటే పరమాత్మ సూక్ష్మమైనటువంటి వాడు అనే విషయం యథార్థంగా మనకు కైవల్యోపనిషత్తు కూడా అనోరణీయాన్ అహమేవ త్వద్వన మహానసం విశ్వమహం విచిత్రం. అది ఈ ప్రపంచమంతా నేను వ్యాపించి ఉన్నాను. ఆయన విచిత్రవిధి. ఈ ప్రపంచం చిత్రమైంది. ఎందుకు చిత్రమైంది? చిత్ర విచిత్రంగా మనకి ప్రపంచం ఎందుకు కనిపిస్తుంది అంటే మన కర్మలు చిత్ర విచిత్రమైనవి కనుక. అది చిత్ర విచిత్రమైన కర్మలు మనం చేస్తాం కనుక తదనుగుణంగా పరమాత్మ మనకు ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు అని అనుకోవాలి. మనకు పురాణోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్తి. హిరణ్మయోహం అన్నాడు. ఇక్కడ హిరణ్యం అంటే మామూలుగా బంగారం అని అంటాం, కానీ ఇక్కడ హిరణ్యం ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ హిరణ్యం అంటే ప్రకాశం అని చెప్పుకోవాలి. ప్రకాశ స్వరూపుడు అన్నమాట. నేను ప్రకాశ స్వరూపుణ్ణి అన్నాడు. ఎక్కడ అగ్ని శబ్దం వస్తుందో, ఎక్కడ హిరణ్మయ అనే శబ్దం వస్తుందో అక్కడ స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు పరమాత్మ అని తెలుసుకోవాలి. ఈ విధంగా కైవల్యోపనిషత్తు మనకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని, తర్వాత మోక్షాన్ని పొందడానికి ఎలాంటి యోగ్యతలు, ఇవన్నీ కూడా అశ్వలాయనుడు ఆ బ్రహ్మర్షిని, ఆ వేదమూర్తి అయినటువంటి ఆ బ్రహ్మను, జ్ఞానబ్రహ్మను అడగడం, ఆయన చెప్పడం. ఇక్కడ మీరు ఈ స్టూడియో ద్వారా చక్కగా ఎస్విబిసి స్టూడియో ద్వారా అమృతత్వం విషయాలను అడిగినారు. నాకు తెలిసిన మేరకు తెలియజెప్పే అవకాశం నాకు కలిగింది. ధన్యవాదాలు గురువు గారు, చాలా బాగా చెప్పారు. ఇది ఈనాటి మంత్రమామ కార్యక్రమం. మన హృదయంలో ఉన్న సూక్ష్మైన ఆ దేవుణ్ణి పట్టుకోవటమే, ఆ కైవల్యాన్ని సాధించుకోవటమే మనకు కావాల్సింది. ఆ కైవల్యాన్ని సాధించుకోవడమే ఈ మంత్రమహిమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.